జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో పంచసూత్రాల్లో చివరిదైనటువంటి ఏమీ చేయకుండా ఉండాలి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. పంచసూత్రాల్లో అది చిట్ట చివరిది. ఒకటి, సాధించవలసింది ఏమీ లేదు. రెండు, సరిచేయవలసింది ఏమీ లేదు. మూడు, మార్చవలసింది ఏమీ లేదు. నాలుగు, తెలుసుకోవలసింది ఏమీ లేదు. ఐదు, చేయవలసింది కూడా ఏమీ లేదు. ఈ ఐదు కూడా పంచసూత్రాలు. ఈరోజు మీరు మనిషి యొక్క మూలాలే దెబ్బతిన్నాయి అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. మనిషి యొక్క మూలాలే దెబ్బతిన్నాయి. దీని గురించి తెలుసుకోబోయే ముందు, నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత గత 3 దశాబ్దాలుగా కృషి చేసినందువల్ల నాలో సంభవించినటువంటి మార్పుల గురించి మీకు ఇంతకు ముందే ప్రస్తావించాను, తెలియజేశాను. చాలామంది స్వామీజీలు కానీ బాబాలు కానీ కొంతకాలం ఆరోగ్యంగా జీవించి అంతిమంగా భయంకరమైనటువంటి రుగ్మతలకి లోనై బలవంతంగా జీవితాన్ని ముగించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది ఆరోగ్యంగా జీవితాన్ని ప్రారంభించి చివరిలో రుగ్మతలకు లోనే జీవితాన్ని ముగించారు. జబ్బులతో జీవితాన్ని ప్రారంభించి ఆరోగ్యాన్ని పొందినటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందున వంశ పారంపర్య దీర్ఘకాలిక వ్యాధులంటే మామూలు విషయం కాదు. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి వంశ పారంపర్య జన్యు సంబంధమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడటం అంటే అది మామూలు విషయం కానే కాదు. ఇది ఎలా సంభవించింది, ఎలా సాధ్యమైంది అనే దాని గురించి నేను కొంత అధ్యయనం చేయటం జరిగింది. నేను స్వతహాగా సైన్స్ అధ్యాపకుడిని కావటం వల్ల, జంతు శాస్త్రంలో ప్రావీణ్యత ఉండటం వల్ల జన్యు శాస్త్రాన్ని గురించి, పరిణామ సిద్ధాంతాన్ని గురించి, శరీర ధర్మ శాస్త్రాన్ని గురించి, శరీర నిర్మాణ శాస్త్రాన్ని గురించి కొంత పరిచయం ఉండటం వల్ల, హోమియోపతిని గురించి కొంతవరకు పరిశోధన చేయటం వల్ల, తెలుసుకోవటం వల్ల, జీవశాస్త్రానికి ఆధ్యాత్మికతకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి నేను కొంత అన్వేషణ చేయటం జరిగింది. జీవశాస్త్రంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికతను అందుకొని పరిణతి చెందటం కొంతవరకు సులభతరం అవుతుంది. సైన్స్ మాత్రమే ఉండి ఆధ్యాత్మికత లేకపోతే ఈ ప్రపంచం సమూలంగా భస్మీపట్లం అవుతుంది. ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ దానికి సైన్స్ పరమైనటువంటి అంశాలు జోడించబడకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది. రెండింటిని సమన్వయం చేయగలిగితేనే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. నేను ఈ రెండింటిని సమన్వయం చేసే ఆధ్యాత్మిక మార్గాన్ని నూతన తరహాలో రూపొందించటం, శిక్షణా తరగతులను రూపొందించి ప్రచారం చేస్తూ ఉండటం, ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి నూతన కోణంలో పరిశీలిస్తూ దానిని ప్రచారం చేయటం వల్ల ప్రపంచానికి కొంత మేలు జరిగింది. వ్యక్తిగతంగా నాకు అనూహ్యమైనటువంటి ఉపయోగం జరిగింది. మా అమ్మ నాన్నల ద్వారా నాకు సంక్రమించినటువంటి భయంకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు సమూలంగా తొలగిపోవటం అంటే అది మామూలు విషయం కానే కాదు. అందువల్ల నేను సైన్స్ పరమైనటువంటి అంశాలను, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలను రెండింటిని జోడించి నా జీవితానికి అన్వయించుకొని లబ్ధి పొందాను. కాబట్టి వాటిని గురించి మీకు ప్రస్తావించవలసినటువంటి కనీస ధర్మం నా పైన ఉంది. అందుకని జీవ పరిణామ సిద్ధాంతాన్ని గురించి మీకు కొంత క్లుప్తంగా తెలియజేస్తాను. విశ్వం నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది.
విశ్వంలో నిరంతరం చెలిస్తూ ఉండేటటువంటి అణువులు, పరమాణువులు ఉంటాయి. భౌతిక పదార్థంలో మార్పులు జరుగుతూ ఉంటాయి, జీవ పదార్థంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. భౌతిక పదార్థంలో మార్పులు జరిగేటట్లయితే దాన్ని భౌతిక పరిణామం అంటారు. జీవ పదార్థంలో మార్పులు జరిగితే దానిని జీవ పరిణామం అంటారు. భౌతిక పరిణామం అనేది నెమ్మదిగా జరుగుతుంది, జీవ పరిణామం అనేది వేగంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి జీవి యొక్క సంకల్పం ఏమిటి? ప్రతి జీవి సంకల్పం ఏమిటంటే తాను చనిపోబోయే ముందు అనూహ్యమైన సంఖ్యలో సంతానాన్ని ఉత్పత్తి చేసి జాతి మనుగడ కోసం, జాతి సంరక్షణ కోసం ఆరాటపడుతూ ఉంటుంది. తాను చనిపోవటం ఖాయం కాబట్టి చనిపోబోయే ముందు సంతానాన్ని ఉత్పత్తి చేసి తన సంకల్పం నెరవేరిన తర్వాత ప్రశాంతంగా ప్రకృతిలో కలిసిపోతుంది. అందుకది ప్రకృతి నుండి ఆహారాన్ని సేకరిస్తుంది, ఆవాసాన్ని పొందుతుంది, పెరిగి పెద్దదవుతుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత సంకల్పం నెరవేరింది కాబట్టి సంతృప్తిగా ప్రకృతిలో కలిసిపోతుంది. అయితే ఈ ఉత్పత్తి అనేది ఎలా జరుగుతుంది? సెక్స్ లేకుండా జరుగుతుంది, సెక్స్ పరంగా జరుగుతుంది. చిన్న జాతులలో సెక్స్ లేకుండా జరుగుతుంది, పెద్ద జాతులలో సెక్స్ పరంగా జరుగుతుంది. అయితే జీవుల యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే అవి అనూహ్యమైన మోతాదులో సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అవసరమైన దానికంటే కొన్ని వందల వేల రెట్లు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. దానిని అత్యుత్పత్తి అంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక మామిడి వృక్షాన్ని పరిశీలించండి. లక్షల సంఖ్యలో పూత ఉంటుంది, వందల సంఖ్యలోనే పండ్లు ఉత్పత్తి అవుతాయి. వందల సంఖ్యలో ఉత్పత్తి అయినటువంటి పండ్లు మొత్తం మరలా తిరిగి మొలకెత్తి వృక్షాలు అయ్యేటట్లయితే ఆ జాతికే భూమండలం సరిపోదు. అందువల్ల లక్షల సంఖ్యలో పూత ఏర్పడినప్పటికీ, వందల సంఖ్యలో పండ్లు తయారైనప్పటికీ అతి కొద్ది సంఖ్యలో మాత్రమే మొలకెత్తుతూ ఉంటాయి. ఇది ఎలా సంభవిస్తుందంటే బలమైనవి, దృఢమైనవి, శక్తివంతమైనవి మాత్రమే నిలబడగలుగుతాయి. బలహీనమైనవి, శక్తిహీనమైనవి తొలగించబడతాయి, తిరిగి మొలకెత్తవు. ఆ విధంగా ప్రకృతి బలమైన వాటిని ఎంపిక చేసుకుంటుంది. దాన్నే ప్రకృతి వర్ణము అంటారు, న్యాచురల్ సెలక్షన్ అంటారు. ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది, తదనుగుణంగా పోరాటం కూడా ఎక్కువగా ఉంటుంది. సజాతి పోరాటం ఉంటుంది, విజాతి పోరాటం ఉంటుంది. పోరాటం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో కొద్ది మోతాదులో మాత్రమే విజయం సాధిస్తాయి, మిగతాయి మొత్తం కూడా నశించిపోతాయి. కాబట్టి ప్రకృతి కొన్నింటిని ఎంపిక చేసుకుంటుంది, మిగతా వాటిని మొత్తాన్ని తొలగిస్తుంది. ఇదే సూత్రం మానవ జాతికి కూడా వర్తిస్తుంది. మానవ జాతి కూడా సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది కదా. ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి మానవులు ప్రకృతిచే రక్షింపబడతారు, కాపాడబడతారు. ప్రకృతికి విరుద్ధంగా, వ్యతిరేకంగా జీవించేటటువంటి వ్యక్తులు బలహీనంగా ఉంటారు, శక్తిహీనంగా ఉంటారు. ప్రకృతి అటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా తొలగించుకుంటుంది. మానవ జాతికి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు మధ్య నిరంతరం ప్రత్యక్ష అవినాభావ సంబంధం ఉంటుంది. పరిసరాలలో మార్పులు జరుగుతూ ఉంటే మానవ దేహంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి.
పరిసరాలలో మార్పులు జరుగుతూ ఉండి మానవ దేహంలో మార్పులు సంభవించకపోయేటట్లయితే వాటిని ప్రకృతి తొలగించుకుంటుంది. పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా మానవ దేహంలో కూడా మార్పులు సంభవించేటట్లయితే ప్రకృతి అటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటుంది. ఒక తరంలో బలమైనటువంటి మార్పు ఏర్పడిందంటే, లోతైన మార్పు సంభవించిందంటే, లోతైనటువంటి అనుభవం ఏర్పడిందంటే అది తర్వాత తరానికి అందించబడుతుంది. ఆ విధంగా కొన్ని వందల వేల తరాలు గడిచేసరికి పాత తరాలకి క్రొత్త తరాలకి మధ్య స్పష్టమైనటువంటి మార్పు కలిగి నూతన జాతులు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని గురించి చార్లెస్ డార్విన్ అనేటటువంటి పరిణామ శాస్త్రవేత్త దాదాపుగా 4 దశాబ్దాల వరకు లోతైనటువంటి పరిశోధన చేసి నూతన జాతుల ఆవిర్భావం అనేటటువంటి ఒక పుస్తకం రాసి జీవ పరిణామాన్ని గురించి ప్రయోగపూర్వకంగా నిరూపించడం కూడా జరిగింది. అయితే మానవ పరిణామ క్రమంలో ఏం జరిగింది, మానసిక పరిణామ క్రమంలో ఏం జరిగింది? మానవుడు ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి అనేటటువంటి తపనతోటి, ఆరాటంతో భద్రత కోసం, రక్షణ కోసం, ఇతర మాంసాహార జంతువుల నుండి తమను తాము రక్షించుకోవటం కోసం స్వేచ్ఛాయుత ఒంటరి జీవితాన్ని నుండి సామూహిక సంఘ జీవనానికి మళ్ళటం జరిగింది. దీనివల్ల ఏమైంది? మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు. ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నప్పుడు, నేను ప్రకృతిలో ఒక భాగం అనుకున్నప్పుడు, ప్రకృతిలో లభించేటటువంటి పదార్థాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు, ఎండకు ఎండుతూ ఉన్నప్పుడు, వర్షానికి తడుస్తూ ఉన్నప్పుడు, చల్లు వణుకుతున్నప్పుడు శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా తయారవుతుంది. ఎప్పుడైతే ప్రకృతికి దూరమై స్థిర నివాసాలను ఏర్పరచుకొని, ఆవాసాలను ఏర్పరచుకొని ప్రకృతి లభించేటటువంటి పదార్థాన్ని సేకరించి తినటం ప్రారంభించాడు, అప్పటి నుండి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం మొదలుపెట్టింది. ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి మానవుల్ని ప్రకృతి కాపాడుకుంటుంది. ప్రకృతికి విరుద్ధంగా, వ్యతిరేకంగా జీవించేటటువంటి వాళ్ళని తప్పనిసరిగా ప్రకృతి శిక్షిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి భద్రత, పవిత్రత అనేటటువంటి 2 అంశాలను ఆధారంగా చేసుకొని స్త్రీకి రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలనేటటువంటి భావంతో ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో మానవుడు చేసినటువంటి ఈ ప్రయోగం వల్ల మానవుని యొక్క మూలాలు దెబ్బతిన్నాయి. ఎట్లా? మానవునిలో సంభవించేటటువంటి జీవ పరిణామం, శారీరక పరిణామం దెబ్బతిన్నది, మానసిక పరిణామం కూడా దెబ్బతిన్నది. అది ఎట్లా? ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి మానవుడు ప్రకృతికి విరుద్ధంగా జీవించడం వల్ల శరీరం దశల వారీగా క్రమేపీ బలహీనపడుతూ వచ్చింది. ఇది మొట్టమొదటి తిరోగమన పరిణామం. ఇక రెండవ దాన్ని చూద్దాం. ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించేటటువంటి మానవుడు ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి స్థిర జీవితానికి, సామూహిక జీవితానికి, సంఘ జీవితానికి అలవాటు పడటం వల్ల బంధాలు పెరిగాయి, స్వేచ్ఛ హరించుకుపోయింది. విస్తరించవలసిన ప్రజ్ఞ కుంచుకుపోయింది. కాబట్టి భౌతికంగా బలహీనపడ్డాడు, మానసికంగా బలహీనపడ్డాడు. ఎప్పుడైతే మానసికంగా బలహీనపడ్డాడో
తెలివి మేధా సంపత్తి అధికమైంది. తెలివి మేధా సంపత్తి అధికం కావటం ద్వారా భావితరాల భద్రత కోసం చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకొని ఆస్తి హక్కు, సంపాదన హక్కు, సంపద హక్కును ఏర్పరచుకొని ప్రకృతి నుండి వేరు కావటం మొదట చేసినటువంటి తప్పు అయితే ప్రకృతిని పంచుకుంటూ విభజించుకుంటూ ఆర్థికపరమైనటువంటి అసమానతలను సృష్టించుకోవటం మొదలుపెట్టాడు. అందరికీ చెందవలసినటువంటి భూమిని కొందరే పంచుకోవటం ఏంటి? భూమి అందరికీ సంబంధించింది కదా, మరి కొంతమందికి చట్టపరమైనటువంటి హక్కు ఎలా సంభవించింది? అది ఎలా సాధ్యమైంది? మానవుడు తనకు తానుగా ఏర్పరచుకున్నటువంటి హక్కే తప్ప అది ప్రకృతి ఇచ్చినటువంటి హక్కు మాత్రం కాదు. ప్రకృతి అందరికీ సంబంధించింది, కొంతమందికే సంబంధించింది మాత్రం కాదు కదా. ఆలోచించండి. కాబట్టి మనిషి యొక్క మూలాలు ఎలా దెబ్బతిన్నాయో జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఒకటి, శరీరం బలహీనపడుతూ వచ్చింది. 2, స్వేచ్ఛ హరించుకుపోయింది, మనసు కుంచుకుంది, మోహబంధాలు బలోపేతమయ్యాయి. ప్రకృతికి దూరం అయ్యాడు, ప్రకృతిలోకి వెళ్ళటం మర్చిపోయాడు, ప్రకృతిని తన అవసరార్థం వాడుకోవటం ప్రారంభించాడు. అన్నింటికంటే ప్రమాదం ఏమిటంటే ప్రకృతిని విభజించుకుంటూ పంచుకుంటూ యాజమాన్య తత్వాన్ని ఏర్పరచుకున్నాడు. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. మానవుడు ఎన్ని ఘోరమైనటువంటి తప్పులు చేశాడు. 1 కాదు 2 కాదు, మూలాలనే పూర్తిగా పోగొట్టుకున్నాడు. పునాదులు పూర్తిగా బీటలు వారిపోయాయి. కాబట్టి శారీరకంగా బలహీనపడ్డాడు, మానసికంగా బలహీనపడ్డాడు, యాజమాన్య తత్వాన్ని పెంచుకున్నాడు, ధర్మాన్ని కాలరాచాడు, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చాడు. శరీరం బలహీనపడుతూ ఉండే కొలది వస్తు సంపదను పెంచుకోవటం మొదలుపెట్టాడు. కాబట్టి ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని వదులుకోవటం ఒక పెద్ద ప్రమాదం అయితే, భౌతిక అవసరాల కోసం ప్రకృతిని ఉపయోగించుకోవటం మరొక ప్రమాదమైంది. ఈ విధంగా ప్రపంచ దేశాల మొత్తంలో భారతదేశంలోనే కుటుంబ వ్యవస్థ ముందుగా రూపొందించబడింది. అటువంటి కుటుంబ వ్యవస్థలో సంభవించినటువంటి దుష్పరిణామాలకు విరుగుడుగానే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. కానీ వెలుగులోకి వచ్చినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎందుకు మానవుడు స్వీకరించలేకపోయాడంటే అప్పటికే మూలాలు దెబ్బతిన్నాయి. ఒంటరి జీవితాన్ని, స్వేచ్ఛాయుత జీవితాన్ని వదులుకున్నాడు, ప్రకృతికి దూరం అయ్యాడు, శరీరం బలహీనపడింది, చట్టం న్యాయాలను రూపొందించుకున్నాడు, యాజమాన్య తత్వాన్ని పెంచుకున్నాడు, ధర్మాన్ని కాలరాచాడు, అధర్మానికి శ్రీకారం చుట్టాడు. ఇదంతా ఎలా జరిగిందంటే మానవుని యొక్క తెలివి మేధా సంపత్తి వల్ల జరిగింది. ఎప్పుడైతే ప్రజ్ఞ కుంచుకుందో, బంధాలు బలోపేతమయ్యాయో, మోహం పెరిగిపోయిందో, ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన బలీయమైంది. అందులో ప్రపంచం నుండి స్వీకరించడం పెరిగింది, ప్రపంచానికి ఇవ్వటం తగ్గిపోయింది. మరొక విశేషం ఏంటంటే కుటుంబాన్ని సుఖవంతంగా నడపాలి అనేటటువంటి భావంతో, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి అనేటటువంటి విధానంతో, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలనేటటువంటి భావనతోటి, ఆస్తులను సమకూర్చుకొని భావితరాలకు అందించాలి అనే భావంతో మేధావులంతా కలిసి
ధర్మాన్ని సత్యాన్ని రెండింటిని కాలరాచి చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకొని తాను పతనం అవుతూ ప్రపంచం మొత్తాన్ని పతనం చేశాడు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకుంటే మనిషి యొక్క మూలాలే దెబ్బతిన్నాయి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా దేహంలో ఉన్నటువంటి 3 వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలి. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తేనే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మిగతా జాతులతో పోలిస్తే మానవ జాతిలోనే అసంతృప్తి ఎక్కువగా ఉండటానికి మూల కారణం మానవ జాతి యొక్క సంకల్పం నెరవేరటం లేదు. ఏమిటి ఆ సంకల్పం? అందమైన, ఆరోగ్యవంతమైన, దృఢమైన, శక్తివంతమైన, పటిష్టమైనటువంటి సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి విధానంలో మనిషి పూర్తిగా వైఫల్యం చెందాడు. నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తూ హార్మోన్ వ్యవస్థ పటిష్టంగా ఉండి వ్యాధి నిరోధక వ్యవస్థ అద్భుతంగా పనిచేసేటట్లయితే శక్తివంతమైన, దృఢమైన, ఆరోగ్యవంతమైన, అందమైనటువంటి సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడైతే మూలాలు దెబ్బతిన్నాయో జీవించవలసిన జీవితం ఒక రకంగా ఉండి జీవిస్తున్న జీవితం మరొక రకంగా ఉందో, చేయవలసింది చేయకుండా చేయకూడదు చేస్తున్నాడో, మనిషి విచక్షణను కోల్పోయి తాను పతనమవుతూ మానవ జాతిని సమూలంగా పతనం చేస్తూ ఒక్కరి మార్గంలో జీవించటం వల్ల అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతూ వచ్చింది. ఇక మరొక ప్రమాదం చెప్తాను. ఎప్పుడైతే యాజమాన్య తత్వం ఏర్పడిందో, ప్రకృతి నుండి నాకేమిటి అనే భావన కలిగిందో, సమాచారాన్ని పెంచుకుంటూ వచ్చాడో, అంతరంగం కలుషితం అవుతూ వచ్చింది. అంతరంగం కలుషితం అవుతూ ఉన్నప్పుడు ఆ కలుషితాన్ని తొలగించుకోవటం కోసం ప్రపంచంలోకి వెళ్ళి ఏదో ఒక పని చేయవలసి వస్తుంది. ఆ పని చేసేటటువంటి విధానంలో కళాత్మకమైనటువంటి అంశాలను గురించి తెలుసుకున్నందువల్ల, ఆశించి కర్మలు చేయటం వల్ల కర్మల మోతాదు పెరుగుతూ వచ్చింది, సంస్కారాల మోతాదు పెరుగుతూ వచ్చింది. ప్రకృతి వనరులు పతనం అవుతూ వచ్చాయి, పోటీతత్వం పెరుగుతూ వచ్చింది, సజాతి పోరాటం పెరుగుతూ వచ్చింది, విజాతి పోరాటం పెరుగుతూ వచ్చింది. మానవుడు మాయలో బంధించబడ్డాడు, సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నాడు. తరాలు మారే కొద్దీ అవసరాలు పెరుగుతూ వచ్చాయి. అవసరాలు తీర్చుకోవటం కోసం ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఈ విధంగా మనిషి శరవేగంగా బలహీనపడుతూ వచ్చాడు. ప్రత్యేకించి 16వ శతాబ్దం తర్వాత మానవుడు అతివేగంగా బలహీనపడ్డాడు. గత 50 సంవత్సరాలుగా సమాచార విప్లవం అనూహ్యంగా పెరగటం వల్ల మనిషి అంతరంగం ఇంకా కలుషితమైంది. గత 2 దశాబ్దాలుగా భౌతికవాద మత తారాస్థాయికి చేరటం వల్ల మనిషి పూర్తిగా బలహీనపడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే శరీరం బలహీనంగా ఉందో భౌతికవాదం అనేది తప్పనిసరిగా అవసరమైంది. బలహీనంగా జీవించే వాళ్ళకి భౌతిక సంపద యొక్క అవసరం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్నోళ్ళు, కష్టపడేటటువంటి వాళ్ళకి భౌతిక సంపద యొక్క అవసరం పెద్దగా ఉండదు కదా. ప్రస్తుతం ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. తరం మారే కొద్దీ శరీరాలు బలహీనపడుతున్నాయి.
పిన్న వయసు నుండే పాఠ్య ప్రణాళికల యొక్క మోతాదు పెరగటం వల్ల అనవసరపు మిథ్యా సమాచారం, సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం బలవంతంగా మేధస్సుల్లోకి ప్రవేశపెట్టబడటం వల్ల మేధస్సులన్నీ సమూలంగా కలుషితమయ్యాయి. మెదడు యొక్క సున్నితమైన, సూక్ష్మమైనటువంటి, మృదువైనటువంటి కణజాలం దెబ్బతిన్నది. శరీర అవయవ వ్యవస్థలు కూడా సమర్థవంతంగా పనిచేయటం లేదు. నాడీ వ్యవస్థ బలహీనపడింది, హార్మోన్ వ్యవస్థ బలహీనపడింది, రక్షక వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. ఇటువంటి స్థితిలో ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించాలి అనేటటువంటి సంకల్పం నెరవేరటం లేదు. దానికి తోడు భౌతికవాద మత్తు వల్ల వివాహ వ్యవస్థ వ్యాపారాత్మకంగా మారింది, ఆర్థిక పరమైన అంశాలతో కూడి ఉంది. కుటుంబ పోషణ కడు భారంగా తయారవుతుంది. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు తన మనసంతా సంపాదన మీదనే కేంద్రీకరించవలసి వస్తుంది. ఎంత సమకూర్ణ ఇంకా సరిపోదు అనేటటువంటి భావన బలీయమవుతూ వచ్చింది. కాబట్టి దీన్ని అంతటినీ ఏమనుకోవాలి? మనిషి యొక్క మూలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని ప్రారంభించిన మరుక్షణమే మనిషి తన పతనానికి తాను శ్రీకారం చుట్టాడు. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ పతనం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరూ పరిష్కరించలేని స్థితికి పతనం జరిగిపోయింది. అందువల్ల ఆధ్యాత్మికత అనేది భౌతికవాదపు తీవ్రతను అరికట్టలేకపోయింది. భౌతికవాదం పెరుగుతుందంటే ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యం కాదు కదా. లౌకిక జీవితం ప్రశాంతంగా ఉంటే అసలు ఆధ్యాత్మిక మార్గం వైపుకి వెళ్ళవలసిన అవసరం లేదు కదా. అందువల్ల మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు ఆలోచించండి. అంతరంగంలో సమాచార మోతాదును పెంచుకోవటం వల్ల, అది భౌతిక జ్ఞానం కావచ్చు, మిథ్యా జ్ఞానం కావచ్చు, సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, విద్యాలయాలలో అందించబడే సమాచారం కావచ్చు, గ్రంథాలయాలలో ఉన్నటువంటి సమాచారం కావచ్చు, భౌతిక ప్రపంచపు సంఘటనలు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, వార్తలు కావచ్చు, దృశ్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇదంతా కూడా మనిషి యొక్క అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేసింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. జ్ఞానం అనేది అవసరమే కానీ, జ్ఞానం అనేది ఆధ్యాత్మిక మార్గానికి ప్రాణమే కానీ, ఆ జ్ఞానమే ప్రమాదమైంది, ఆ జ్ఞానమే అవరోధమైంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. జ్ఞానం కోసం ఆరాటపడుతున్నారు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని పొందటం లేదు. బంధాలను పెంచేటటువంటి జ్ఞానాన్ని పొందుతున్నారు. స్వచ్ఛంగా జ్ఞానాన్ని అందించేవాళ్ళు లేరు. పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకోవాలని పరితపించే వాళ్ళు కూడా లేరు. అసలు ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా మూఢనమ్మకాలు ఇరుక్కుపోయింది, బంధాలను పెంచుతూ వచ్చింది, మనిషిని ఇంకా బలహీనపరుస్తూ వచ్చింది. కాబట్టి రెండు వైపుల నుండి మనిషి నష్టపోయాడు. ఆధ్యాత్మిక మార్గం యొక్క మూలాలు దెబ్బతిన్నాయి. దైనందిన జీవితం పూర్తిగా దెబ్బతిన్నది. లౌకిక జీవితం కలుషితంగా మారింది. వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవటం కోసం మనిషి ఇతర మానవుల్ని దోచుకోవటం ప్రారంభించాడు. ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు, అవసరాలు తీరినప్పుడు అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది.
మనిషికి శారీరక అవసరాల ముందు తీరాలి. ఒకటి, ఆహారం అందాలి. 2, లైంగికపరమైనటువంటి కోరికలు తీరాలి. అవి 2 తీరితేనే మూలాధార చక్రం శుద్ధి అవుతుంది. భౌతిక అవసరాలు తీర్చుకోవాలి. అది స్వాదిష్టాన చక్రానికి సంబంధించి ఉంటుంది. కానీ మనిషి ఏమవుతున్నాడు? శారీరక అవసరాలను తీర్చుకుంటున్నాడు, భౌతిక అవసరాలను తీర్చుకుంటూ ఉన్నాడు. కానీ శరీరాన్ని సుఖపెడుతూ ఉన్నాడు, కష్టపెట్టడం లేదు. విలాస వినోద శృంగారభరితమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు. పూర్తిగా శారీరకంగా మానసికంగా బలహీనపడ్డాడు. ఇది తిరోగమన పరిణామం. ఇక మరొక ప్రమాదం చెప్తాను. ఎప్పుడైతే నాగరికత పెరుగుతూ వచ్చిందో, ఎప్పుడైతే సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరిందో, ఎప్పుడైతే భౌతికవాదపు మత్తు పెరిగిందో, ఎప్పుడైతే పారిశ్రామిక ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయో, ఎప్పుడైతే మనిషి భౌతికపరమైనటువంటి వస్తువుల పట్ల ఆకర్షింపబడుతూ వస్తున్నాడో, కోరికలు తారాస్థాయికి చేరుతున్నాయి. కోరికలు పెరుగుతున్నాయంటే అంతరంగం బలహీనపడుతుందని గుర్తుంచుకోండి. ఖరీదైన జీవితానికి అలవాటు పడే వాళ్ళంతా కూడా అంతరంగంలో పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. బాహ్యంగా పేదరికం ఉన్నా సరే కనీస అవసరాలతోటి, కనీస వసతులతో జీవించేటటువంటి వాళ్ళు అంతరంగంలో ఐశ్వర్యంతో జీవిస్తున్నట్లే. కాబట్టి ప్రస్తుతం మానవ జాతి అంతటిలో భావ దారిద్ర్యం పెరుగుతూ వస్తుంది, భావ ఐశ్వర్యం తరుగుతూ వస్తుంది. ఆ విధంగా మనిషి యొక్క మూలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు నేను పంచసూత్రాల గురించి మీకు బోధించాను. ఎలా సాధించవలసింది లేదు, సరిచేయవలసింది లేదు, మార్చవలసింది లేదు, పెంచవలసింది లేదు, తగ్గించవలసింది లేదు, తెలుసుకోవలసింది లేదు, చేయవలసింది లేదంటే ఇవన్నీ కూడా దైనందిన జీవితానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి అంశాలు. అసలు సాధించకపోతే ఎలా, సరిచేయకపోతే ఎలా, మార్చకపోతే ఎలా, తెలుసుకోకపోతే ఎలా, ఏమీ చేయకపోతే జీవితం కొనసాగేది ఎలా? కాబట్టి బోధించినటువంటి సిద్ధాంతం చాలా ఆకర్షణీయంగా ఉంది, కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులలో దానిని అనుభవంలోకి పొందటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి సాధించవలసింది ఏమీ లేదు అనేటటువంటి భావన చాలా సమంజసంగా ఉన్నప్పటికీ పిన్న వయసు నుండే గమ్యాలు, లక్ష్యాలు, ఆశయాలు, సంకల్పాలు, ప్రణాళికలు, పథకాలతో మనిషి ముందుకు సాగుతున్నప్పుడు నువ్వు సాధించవలసింది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని అతనికి తెలియజేసినా సరే అది అంతరంగానికి విరుద్ధంగా ఉంటుంది. సరిచేయవలసింది లేదు అంటున్నాం, మార్చవలసింది లేదు అంటున్నాం, తెలుసుకోవలసింది కూడా లేదంటున్నాం. అసలు తెలుసుకోకపోతే ఎలా? పిన్న వయసు నుండి తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస, ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవలసింది లేదని మనం చెప్పినప్పటికీ అతని జీవితానికి మనం చెప్పేటటువంటి సిద్ధాంతానికి మధ్య విపరీతమైన ఘర్షణ జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. ఏమీ చేయవలసింది లేదు అంటే ఎలా? కాబట్టి నాకు తెలిసినంత వరకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని స్వీకరించే స్థాయిలో నవీన మేధస్సులు లేవు. సమస్య లేనటువంటి వ్యక్తి లేడు, సమస్య లేనటువంటి కుటుంబం లేదు, సమస్య లేనటువంటి ప్రాంతం లేదు, సమస్య లేనటువంటి రాష్ట్రం లేదు, సమస్య లేనటువంటి దేశం లేదు, సమస్య లేనటువంటి ఖండం కూడా లేదు. సమస్య సమస్య సమస్య. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి మూలాలను దెబ్బతీసుకున్నాడు. 1, ప్రకృతికి దూరం అయ్యాడు. 2, స్వేచ్ఛను కోల్పోయాడు. 3, బంధాలను పెంచుకున్నాడు. 4, ప్రకృతిని పంచుకున్నాడు. 5, భౌతికవాద మత్తును పెంచుకున్నాడు.
సైన్సు సాంకేతిక పరిజ్ఞానపు మత్తులో పడ్డాడు. సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. పిన్న వయసు నుండి మేధస్సులన్నీ పూర్తిగా కలుషితమవుతున్నాయి. మేధస్సులు కలుషితమై సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తికి నువ్వు సాధించవలసింది లేదు, మార్చవలసింది లేదు, సరిచేయవలసింది లేదు, తెలుసుకోవలసింది లేదు, చేయవలసింది లేదనే విషయాన్ని చెప్పినప్పటికీ అతనికి ముళ్ళుతో గుచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఇక మరొక కీలకమైనటువంటి విషయం చెప్తాను. గత 2-3 శతాబ్దాలుగా జనాభా విపరీతంగా పెరిగింది, గణనీయంగా పెరిగింది. దానికి మూల కారణం ఏంటి? వైద్య సౌకర్యం పెరగటం వల్ల, నాగరికత పెరగటం వల్ల, శిశు మరణాల మోతాదు తగ్గటం వల్ల, ఏదైనా వైపరీత్యాలు సంభవించినప్పుడు, అంటువ్యాధులు సంభవించినప్పుడు వెంటనే వైద్య సౌకర్యాన్ని కల్పించటం వల్ల మరణాల యొక్క మోతాదు తగ్గిపోయింది. కానీ మనుషుల యొక్క జీవితకాలం తగ్గుతూ వస్తుంది. మరణాల సంఖ్య తగ్గిపోయింది. మనిషి యొక్క జీవితకాలం కూడా తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు 100-110 సంవత్సరాలు జీవించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ 5-10 తర్వాత జబ్బులు లేకుండా జీవించేవాళ్ళు లేనే లేరు. 60 సంవత్సరాలు జీవించడం అంటే ఒక అదృష్టంగా భావిస్తున్నారు. 60 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడం అంటే దాన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. జనాభా విపరీతంగా పెరుగుతుంది. అదే నిష్పత్తిలో కోరికలు కూడా పెరుగుతున్నాయి. జనాభా పెరుగుతున్నప్పుడు, కోరికలు పెరుగుతున్నప్పుడు ఆ కోరికలు నెరవేరటం కోసం ప్రకృతి వనరులు సరిపోతాయా? అందువల్ల గత 400 సంవత్సరాలుగా భూమండలం మొత్తంలో ప్రకృతి వనరులు అనూహ్యంగా భస్మీపట్లమవుతున్నాయి. ప్రకృతి వనరులు ఎప్పుడైతే అనూహ్యంగా తరిగిపోతున్నాయో కాలుష్యం పెరుగుతూ వచ్చింది, కల్తీ పెరుగుతూ వచ్చింది, అంటువ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి, శారీరక వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది, మందులు వాడటం వల్ల నిరోధక శక్తి తగ్గిపోతూ వచ్చింది. దీనివల్ల ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. సెక్స్ జీవితానికి దూరం అవుతున్నారు, లైంగిక పటుత్వం తగ్గిపోతుంది, సంతాన ప్రాప్తి గణనీయంగా పడిపోతుంది, అబార్షన్స్ పెరుగుతున్నాయి, పుట్టుకతోటి బిడ్డలు చనిపోతున్నారు, వివాహం కాకముందే సంతానాన్ని కంటున్నారు, ఆ పిల్లల్ని అనాథలుగా మిగిలిస్తున్నారు. ఇటీవల కాలంలో స్పెరం బ్యాంకులు వచ్చాయి, అద్దె గర్భాలు కూడా వచ్చాయి. శారీరక అవసరాలైనటువంటి సెక్సు, ఆహారం 2 పుష్కలంగా అంది శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉంటే ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు నాడీ వ్యవస్థ దెబ్బతిన్నది, హార్మోన్ వ్యవస్థ దెబ్బతిన్నది, రక్షక వ్యవస్థ దెబ్బతిన్నది, నాగరికత పెరిగింది, అనేక రకాల వైద్య విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి యొక్క శరీరంలోకి అవసరానికి మించి మందులు ఆడుతూ ఉన్నారు. సిస్టమ్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది, డ్రగ్ హౌస్ మాదిరిగా తయారవుతుంది, వ్యవస్థలన్నీ పూర్తిగా కుళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే మూత్రపిండాల వైఫల్యం పెరుగుతుంది, గుండె జబ్బులు పెరుగుతున్నాయి, క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, రక్తపోటు పెరుగుతూ ఉంది, చక్కెర వ్యాధి పెరుగుతూ ఉంది, కీళ్ళ నొప్పులు పెరుగుతూ ఉన్నాయి. పిన్న వయసులోనే ఇన్సులిన్ వాడవలసి వస్తుంది. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి శరీరం పటుత్వాన్ని కోల్పోయి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తున్నాయి.
యువతలలో అండం విడుదల కావటం లేదు. హార్మోన్ సైకిల్ పూర్తిగా దెబ్బతింటుంది. నియమాలు పాటించలేకపోతున్నారు. యాంత్రిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉరుకులు పరుగుల జీవితానికి పూర్తిగా అలవాటు పడటం వల్ల మానసిక ఒత్తిళ్లు పెరుగుతూ ఉండి స్త్రీ పురుషులు సెక్స్లో పాల్గొనలేకపోతున్నారు. కాబట్టి వివాహ వ్యవస్థ వికటించింది. కుటుంబ పోషణ భారంగా తయారైంది. ఇద్దరు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వివాహమై వాళ్ళు జీవితంలో స్థిరపడటం అనేది, ఇద్దరు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని చదివించి ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి వివాహం చేసి వాళ్ళ జీవితంలో స్థిరపడటం అనేది ఒక పెద్ద యజ్ఞంగా మారింది. తల్లిదండ్రులకు సంభవించేటటువంటి జబ్బులన్నీ కూడా పిల్లలు సరిగా సెటిల్ కాకపోవటం వల్లనే వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు. కాబట్టి మనుషులు ఎప్పుడైతే చట్టాన్ని న్యాయాన్ని చేతుల్లోకి తీసుకొని సత్యాన్ని ధర్మాన్ని రెండింటిని పూర్తిగా కాలు రాచారో ఆనాడే మానవుడు పూర్తిగా పతనమయ్యాడు. అందువల్ల మనం ఆధ్యాత్మికతను బలవంతంగా చెవులో నూరిపోసినా అది ప్రవేశించటం లేదు. జ్ఞాపశక్తి తక్కువగా ఉంది, ఏకాగ్రత తక్కువగా ఉంది, మనసులు పూర్తిగా కలుషితమయ్యాయి. మనసు సహకరించడం లేదు, శరీరం సహకరించట్లేదు. పద్మాసనంలో కదలకుండా కూర్చునే అవకాశం లేనే లేదు. శరీరం మెడ తల మూడు నిటారుగా ఉంచడం అంటే అది మామూలు విషయం కానే కాదు. సో ఈ విధంగా మనిషి ఏమయ్యాడు? పూర్తిగా బలహీనపడ్డాడు. 400 సంవత్సరాల నాటి మానవ జీవితం వేరు, నేటి జీవితం వేరు. ఆనాడు టెక్నాలజీ తక్కువగా ఉంది, ఈనాడు టెక్నాలజీ తారాస్థాయిలో ఉంది. టెక్నాలజీ పెరుగుతుందంటే మేధస్సులు పూర్తిగా కలుషితం అవుతున్నట్లే కదా. మేధస్సులు కలుషితం అవుతున్నప్పుడు సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో, మిథ్యా జ్ఞానంతో, భౌతిక జ్ఞానంతో మేధస్సులన్నీ నింపబడి ఉన్నప్పుడు చేతన ఉపచేతన మనసులలో బలమైనటువంటి సంస్కారాలు, నెగటివ్ సంస్కారాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం అందించేటటువంటి ఆత్మజ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం కానీ అంతరంగంలోకి ప్రవేశించే ప్రసక్తే లేదు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు. సిద్ధాంతం చెప్పడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఉంది అనేటటువంటి భావంతో పరుగులు తీస్తూ పిచ్చిలో పడిపోతున్నారు. లౌకిక జీవితాన్ని బట్టి ఆధ్యాత్మిక జీవన విధానం కొనసాగుతుంది తప్ప లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉంటే ఆధ్యాత్మిక జీవన విధానంలో పరిణతి చెందడం కూడా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. లౌకిక జీవితం ఏ స్థాయిలో ఉంటే ఆధ్యాత్మిక సాధన కూడా అదే స్థాయిలో ఉంటుంది. లౌకిక జీవితం అస్తవ్యస్తంగా ఉంటే ధ్యానం కూడా అదే రీతిగా కొనసాగుతుంది. లౌకిక జీవితం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అసలు ధ్యానం యొక్క అవసరమే ఉండదు. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు? లౌకిక జీవితాన్ని కలుషితంగా రూపొందించుకొని సమస్యాత్మకంగా తయారు చేసుకొని అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై వాటి పరిష్కారం కోసం ఆధ్యాత్మికతలో ఏదో ఉందనేటటువంటి భావంతో ఆ వైపుకు ఆకర్షింపబడి ఆ మార్గంలో పరిణతి చెందాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో విషయ పరిజ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కఠోరంగా సాధన చేయటం వల్ల సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇది నేను గత 3 దశాబ్దాలుగా నేను చేసినటువంటి అన్వేషణలో ఒక భాగమే. ఎంతోమంది మంత్రోపదేశాలు పొందుతున్నారు, ఎంతోమంది ధ్యానాలు నేర్చుకుంటున్నారు, ఎంతోమంది సంస్థల ద్వారా తరబీదులు పొందుతున్నారు. కానీ ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? తరబీదు పొందేటప్పుడు ఆ మానసికంగా వచ్చినటువంటి మార్పు ప్రభావంతో ధ్యానంలో తాత్కాలికంగా పట్టు దొరుకుతుంది.
కానీ దైనందిన జీవితం సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆ తర్వాత కాలంలో ఏమవుతుంది? సమస్యలు మనసులో ఉండి ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆ సమస్యలకి ఇంకా బలం చేకూరుతుంది. అందున ఇటీవల కాలంలో పొల్యూషన్ బాగా పెరుగుతుంది. కాలుష్యపు కూరలో మనిషి చిక్కుకున్నాడు. మానవ జాతి మొత్తం కూడా డబ్బు వ్యామోహంతో మానవత్వాన్ని మర్చిపోతున్నారు. ఆర్థిక సంబంధాలు బలోపేతమవుతున్నాయి. ఆత్మీయతలు కరువవుతూ వస్తున్నాయి. మనిషి పూర్తిగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు, ఇరుక్కుపోయాడు. అందువల్ల ప్రపంచం మారుతుంది అనే భావన పెట్టుకోకూడదు. ప్రపంచాన్ని మార్చాలి అనే తపన ఉండకూడదు, ఆరాటం ఉండకూడదు. ప్రపంచాన్ని మార్చవలసినటువంటి అవసరం లేదు అనే భావనను బలీయంగా దృఢపరచుకొని మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకొని అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకునే విధంగా జ్ఞానపరంగా పరిణతి చెంది సాధన కొనసాగించగలిగితే తప్పక సత్ఫలితం వస్తుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, జ్ఞానం లేకుండా ధ్యానం కొనసాగించకూడదు. జ్ఞానం పట్ల సంపూర్ణ అవగాహన ఉంటేనే ధ్యానం సులభతరం అవుతుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనేది తెలుసుకోవటం, అవగాహన చేసుకోవటం, అర్థం చేసుకోవటం చాలా కష్టతరం అవుతుంది. శిక్షణా తరగతులలో ఉన్నంత వరకు బాగా అర్థమైనట్లు అనిపిస్తుంది. కానీ వృత్తిలో, దైనందిన జీవితంలో, కుటుంబంలో కొనసాగుతున్నప్పుడు తిరిగి మామూలు పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లనే సాధనలు సత్ఫలితాన్ని ఇవ్వనందువల్లనే ఎక్కువ మంది కొంతకాలం సాధన చేసిన తర్వాత వదిలేస్తున్నారు. సత్ఫలితం వస్తే, అంతరంగంలో మార్పు జరిగితే సాధనను వదిలివేయవలసినటువంటి అవసరం ఏముంటుంది? సంస్థలు కూడా సాధకులను ఇరికించుకుంటున్నాయి, కానీ వాళ్ళకు స్వేచ్ఛను ఇవ్వటం లేదు. మనుషులు సంకుచితంగా, స్వార్థంగా తయారవుతున్నారు. ధర్మం పూర్తిగా అడుగంటిపోయింది. ధనం ఆధిక్యతను సంతరించుకుంది. జీవితం అడుగడుగున దుర్భరంగా తయారవుతుంది. ఎవరికి మనసే అంత ఉండటం లేదు. అంతరంగంలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. శారీరక అవసరాలు తీరటం లేదు, భౌతిక అవసరాలు కూడా తీరటం లేదు. అందువల్ల మూలాలను సరిచేసుకోకుండా సాధన కొనసాగించడం ప్రమాదకరం. మూలాలను సరిచేసుకోవాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని, స్పష్టత ఏర్పరచుకొని, దానిని బీజంగా మనోఫలకంలో నాటుకొని, దానిని పదే పదే మననం చేసుకుంటూ ధ్యానాన్ని కొనసాగించగలిగితే ఒక దశకు పోయిన తర్వాత అది తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి వచ్చిందంటే ఆ వ్యక్తి అంతరంగంలో మార్పు మొదలైనట్లే అంతరంగ శుద్ధి జరుగుతుంది. అంతరంగ శుద్ధి జరిగే కొద్దీ ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ విస్తరిస్తూ ఉందంటే మనిషికి శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని మార్చాలి అనే భావన పక్కన పెట్టి ఏదో సాధించాలి అనే తపనను వదులుకొని, ఏదో తెలుసుకోవాలి అనే జిజ్ఞాసను తగ్గించుకొని, ఏదో చెయ్యాలి అనేటటువంటి కర్మబంధం నుంచి బయటపడి స్థితిని మార్చుకొని జీవితాన్ని కొనసాగించగలిగితే సత్ఫలితం వస్తుంది. కాబట్టి ఆ విధంగా జీవిత ప్రణాళికను రూపొందించుకొని ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని
మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.